మంత్రశక్తి రహస్యం. ఓం అన్నది మొట్టమొదటి పదంగా చెప్పుకోవచ్చు. మంత్రశక్తి ఎన్ని ఎక్కువ అక్షరాలని కాక శుచిగా మనసు కేంద్రీకరించి ధ్యానించడం మీద శక్తి ఆధారపడి ఉంటుంది. ప్రతి శబ్దానికి శక్తి ఉంది. మానసిక శక్తితో పాటు జ్ఞానాన్ని కూడా మంత్రజపం వల్ల సాధించవచ్చు. నిశ్చల మనసుతో తిట్టినా, ఆశీర్వదించిన ఫలితం తప్పక కనిపిస్తుంది. మంత్రం ఆత్మశక్తిని ప్రకోపిస్తుంది. ధ్యానం వేరు, పారవశ్యం వేరు. మంత్రానికి మూలం జపం. ఎన్నిసార్లు మంత్రాన్ని జపిస్తే అంత ఎక్కువ శక్తి కలుగుతుంది. నిశ్చలత్వం, పట్టుదల, శుభ్రత మంత్రశక్తికి దోహదం చేస్తుంది. మంత్ర సాధనతో ఆత్మస్థానాన్ని పలకరించవచ్చు. సాధన చేస్తున్న కొద్దీ చుట్టూ ఉన్న శబ్దాలు, ఇతర విషయాలు మన దృష్టిలోకి రాకుండా, ఏ ఆటంకము లేకుండా జపానికి అవకాశం ఇస్తుంది. ఎంత అలసట ఉన్నా 2 నిమిషాలు ప్రార్థన చేయగలిగితే నూతన శక్తి లభిస్తుంది. పిల్లలు, యువకులు, వృద్ధిలోకి రావాల్సిన వారు తమకు కావలసిన మంత్రాలను ఎన్నుకోవచ్చు. అయితే గురువు ఉపదేశించి నిర్ణయించిన మంత్రం జపించుట మంచిది. మందులు, చికిత్సలతో బాగు కానిది ప్రార్థనతో, మంత్రశక్తితో బాగవుతుంది. ప్రతి మనిషి తమ మనసులో ఆలోచన బట్టి అవసరమైన మంత్రాన్ని ఎన్నుకోవాలి. ఎన్నుకున్న మంత్రాన్ని ఒక్క రోజులో చదివేసి అప్పజెప్పాలి అనుకోకూడదు. నిదానంగా మనసు కేటాయించి సాధన చేయాలి. దానంతట అదే గుర్తుకొస్తుంది. రోజు ఇష్టదైవాన్ని ప్రార్థించే మంత్రం సామాన్యంగా పెద్దదిగా ఉంటుంది. వెంకటేశ్వర సుప్రభాతం, శివస్తోత్రం, రాజేశ్వరి స్తోత్రం, పురుష సూక్తం లాంటివి ఎన్నుకోవాలి. అవి జీవితానికి గమ్యాన్ని చూపిస్తాయి. అవసరాలు తీరడానికి చిన్న చిన్న మంత్రాలు జపించాలి. ఇతరుల క్షేమం కోసం వారికి తెలియకుండా జపించవచ్చు. కన్ను మూసుకొని ఇతరుల కోసం వారికి తెలియకుండా జపించవచ్చు. మంత్రము జపిస్తున్నప్పుడు మనసు చెదరకుండా ఉండడానికి మొదటి రోజులలో ప్రశాంతమైన చోటు ఎన్నుకోవాలి. ఎవరూ కనపడకూడదు. మనసు కేంద్రీకరించడానికి రుద్రాక్షమాల ఉంచుకోవాలి. నిర్ణీత కాలంలో మంత్రం జపించడం మంచిది. ఏ మంత్రమైనా ఎన్ని ఎక్కువసార్లు జపిస్తే అంత మంచిది. భోజనానికి ముందు, భోజనం అయిన తర్వాత 3 గంటల తర్వాత జపించవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను సాధన చేయాలి.